అదే చివరా దండం పెట్టుకోవచ్చు. చచ్చిపోకుండా వేయగా ఊరు అయిపోయి కదా అట్లండి బాబు అట్లండి. టీ టైం అయిపోయింది అయిపోయింది అనండి. నీటి దేవుడు కాకుందర్ గారు, నీటి దేవుడు కాకుందర్ గారు, నీటి దేవుడు కాకుందర్ గారు, అపార భగీరథుడు కాకుందర్ గారు, అపార భగీరథుడు కాకుందర్ గారు. మరి అపార భగీరథుడు నీటి దేవుడే మనందరికీ ప్రత్యక్షమైన దైవమైన సార్ ఆర్థర్ కాకుందర్ గారి 222వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి భారతదేశంలోనే గేమ్ చేంజర్గా కాకుందర్ గారిని చెప్పొచ్చు. వ్యవసాయ ఆధారితమైన ఈ దేశంలో మరి కరువు కాటకాలతో దిక్కుమాన పరిస్థితిలో ఉన్నప్పుడు వనరులు ఉన్నా ఉపయోగించుకుంటూ తెలియని పరిస్థితుల్లో మరి ఆ మహానుభావుడు ఎక్కడో విదేశాల నుంచి ఇంగ్లాండ్ నుంచి ఇక్కడ ఉద్యోగరీత్యా వచ్చి మనలో మమేకమైపోయి ఇక్కడ ఉన్న అపారమైన సంపదను గుర్తించి నీటిని ఉపయోగించుకుంటే సస్యశ్యామలం చేసుకుంటామని చెప్పి ఆనాడే గ్రహించి ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మరి తన కాకుండా తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి ఈ రోజు మనం అందరం కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి జిల్లాలో ఈ విధంగా మనం నివసిస్తున్నామంటే ఆ మహానుభావుడే కారణం. ఎందుకంటే ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలో మొట్టమొదటిగా తమిళనాడులో కానీ, అదేవిధంగా మన ఆనకట్ట నిర్మాణం కానీ, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో కానీ, బీహార్లో కానీ, ఒరిస్సాలో కానీ చాలా చోట్ల ఆ మహానుభావుడి యొక్క ప్రణాళికల మీద మరి ఆనకట్టలు కట్టడం జరిగింది. అదేగా ఆనాడే మరి ఎగువ ప్రాంతంలో గోదావరికి ఎగువ ప్రాంతంలో పోలవరం దగ్గర మరి ప్రాజెక్ట్ కడితే మంచిదని చెప్పి ఆ రోజే నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా సహజ వాడరేవైన విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆ రోజే ఆయన గుర్తించి మరి రక్షణగా ద్వార నిర్మాణం కూడా చేసిన మహానుభావుడు. మరి ఆ మహానుభావుడిని రుణాలు ఎప్పుడు కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, గోదావరి ప్రజలు ఎప్పుడు కూడా తీర్చుకోలేనిది. తప్పకుండా ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తూ మనకు ముందుకు వెళ్ళాలని చెప్పి మనందరం కోరుకుంటూ మరొకసారి జయంతో